హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చపాతీ అండ్ చాయ్ చేసుకునే విధానం చూపిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీ ఉన్న చాయ్ల కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టం, బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీ మెత్తగా ఇట్లా పొరలు పొరలు రావాలంటే మనం సాఫ్ట్గా మంచిగా పిసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం ఇప్పుడు వాటర్ పోసి చాలా మెత్తగా విసుకాలి. సాఫ్ట్గా విసుకుతే ఒక 10 నిమిషాలు సాఫ్ట్గా విసికి మంచిగా ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. అప్పుడు మనకి చపాతీ అనేది పొరలు పొరలు వస్తుంది. చాయ్లో విన్నారా, చాయ్లో చపాతీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను చాయ్ కూడా మంచిగా చిక్కగా మంచిగా పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది చపాతీలోకి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి చపాతీ పిండి మెత్తగా సాఫ్ట్గా ఈ విధంగా కావాలి. ఈరోజు నేను మీకు చెప్పిన కదా, చపాతీ అండ్ చాయ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పల్చగా మంచిగా ఉంటే మనకి చపాతీ అనేది ఇట్లా పూరిలాగా పొంగుతుంది, పొరలు పొరలు అనేది వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన పెంచు అనేది చాలా వేడి ఎక్కిన తర్వాత మనం చపాతీ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వేయగానే మనం ఆయిల్ అనేది వేయద్దు, కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా పొంగుతుంది, చపాతీ అనేది మంచిగా సాఫ్ట్గా కాలిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా పొంగుతుంది మనకి చపాతీ అనేది, చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీ ఈ విధంగా వంగితే మనకి చాలా బాగుంటుంది తినడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పిన కదా, చాయ్ అండ్ చపాతీ అండ్ చాయ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చపాతీ అయిపోయింది రెసిపీ, ఇప్పుడు చాయ్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాయ్ అండ్ చపాతీ ఎంత బాగుంటుందో కాంబినేషన్. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చపాతీలు. ఇందులో చాయ్లో ముంచుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.